మళ్ళీ నీకు జన్మ లేకుండా ఉండాలంటే నీకు మార్గం చెప్తున్నావని. చచ్చిపోదాం ఎందుకు అనిపించింది? ఈ జన్మ ఉండకూడదని. నీకు నిజంగా జన్మ ఉండకూడదు అంటే ఇది మార్గం కాదు, జ్ఞానమే మార్గం. జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు, కూర్చుని చర్చ చేస్తే రాదు. అది రిటైర్ అయిపోయిన కానీ టీ తాగుతూ వేదాంతం చదువుదాం అనుకుంటే రాదు. ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం వస్తుంది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన యమేవేష వృణితే తేన లభ్య. ఈశ్వరుడు అనుగ్రహించాలి, ఆయన అనుగ్రహించే విధంగా నువ్వు తయారు కావాలి. అందుకో పని చేయి, తపస్సు చేయవయ్యా. తపస్సు చేస్తే అప్పుడు ఈశ్వరుడు కటాక్షిస్తే నీకు జ్ఞానం వస్తుంది, వెళ్ళు అన్నాడు. వెంటనే నిజమే, ఇన్నాళ్ళు తపస్సు చేశాను, అయినా అజ్ఞానంలో కూరుకుపోయాను. ఇప్పుడు అజ్ఞానం నుంచి బయటపడడం కోసం తపస్సు చేస్తానని చెప్పి భూదేవి చెప్పిన మాట పట్టుకుని వశిష్ఠుల వారు తపస్సుకు వెళ్ళారు. బహుకాలం తపస్సు చేశారు. ఆ తపస్సుకు ఫలితంగా ఎదురుగా పరమేశ్వరుడు పార్వతీ సహితుడే ప్రత్యక్ష